నేటి కాలంలో ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలన్నా నివసించడానికి సౌకర్యంగా ఉండాలన్నా ఆ ఏరియాకి తప్పనిసరిగా మంచి రవాణా సౌకర్యం ఉండాలి. రవాణా సౌకర్యం లేనట్టయితే ఆ ఊరు నివసించడానికి అనుకూలంగా ఉండదు. అనంతపురం జిల్లాలో ఆ ఊరికి గత 50 ఏళ్లుగా బస్సు రావడం లేదు. ఆ ఊరు నుండి టౌన్కి వెళ్లాలంటే సొంత వాహనాలు లేదా ఆటోల్ని నమ్ముకోవాల్సిందే. విద్యార్థులు హైస్కూల్ చదువుకు వెళ్లాలంటే 10 కిలోమీటర్లు నడవాలి. ఈ సమస్యలన్నిటికీ చెక్ పెడుతూ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఆ ఊరికి బస్సు ఏర్పాటు చేశారు. 50 ఏళ్లుగా బస్సు సౌకర్యం లేని ఆ ఊరేది, ఇప్పుడు వారి ఫీలింగ్స్ ఏంటి ఈ స్టోరీలో చూద్దాం. అనంతపురం జిల్లాలోని మద్దలాపురం గ్రామానికి బస్సు సౌకర్యం లేక పాఠశాల విద్యార్థులు చాలా కాలం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో మారుమూల గ్రామమైన మద్దలాపురానికి ఆర్టీసీ బస్సు ఏర్పాటైంది. ఈ బస్సును కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చేతుల మీదుగా పూజ కార్యక్రమాలు చేసి ప్రారంభించారు. దీంతో శనివారం నాడు మద్దలాపురంలో పండగ వాతావరణం నెలకొంది. గ్రామస్తులు బస్సును అలంకరించి ఊరేగించారు. బ్రహ్మసముద్రం మండలం మద్దలాపురం గ్రామానికి గత 50 ఏళ్ల నుంచి ఎలాంటి బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు చదువు కోసం దూర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి ఉండేది కాదు. ఈ విషయాన్ని గ్రామస్తులు, విద్యార్థులు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన స్పందించి వెంటనే గ్రామానికి ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేశారు. మద్దలాపురం గ్రామం నుంచి కళ్యాణదుర్గానికి బస్సు సర్వీసును ప్రారంభించారు. చదువుకోవడానికి విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని బస్సును ఏర్పాటు చేసుకున్నట్లు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు. అతి త్వరలోనే రోడ్లన్నీ బాగు చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. అభివృద్ధిలో ఇదొకటి చిన్న మైలురాయి అంతే, చాలా అభివృద్ధి చేసుకోవాలి. రకరకాలు కూడా చెప్తున్నారు. బీటీపీ గురించి మాట్లాడారు. ఏదైతే బీటీపీ ప్రాజెక్ట్ ఉందో వాళ్ళకి ఏదో పాదయాత్ర చేసే అవకాశం అయితే ఎప్పటికీ ఇవ్వం. ఎందుకంటే పాదయాత్ర చేసే ఎవరికైనా కూడా హక్కు ఉంది. అంటే వాళ్ళ హక్కులో భాగంగా దానికి కాదు. కానీ ఏదైనా బీటీపీ ప్రాజెక్టు ఇది రాబోయే కాలంలో కాదు కాబట్టి పాదయాత్ర అంటున్నారు. మనం ఇచ్చిన హామీలు నెరవేర్చడం మా బాధ్యత. ఖచ్చితంగా బీటీపీ ప్రాజెక్ట్ ని సకాలంలో పూర్తి చేసి ప్రజలు మెప్పు పొందేటట్టు చూస్తాం తప్ప ఎవరో పాదయాత్ర చేస్తారు ఆ పాదయాత్రకి ఇంకో రకంగా ఉండేది కాదు. ఎందుకంటే 2019 నుంచి కూడా కాలక్షేపం చేస్తూ ఎక్కడ కూడా ఏ రకంగా కూడా దాన్ని ముందుకు సాక్కోకుండా ఆగిపోయింది. మీరు ఒకటి గమనించండి, 2018లో మనం ఆల్మోస్ట్ నాకు తెలిసి సెప్టెంబర్, అక్టోబర్లో ఈ పని ప్రారంభించాం, లేదా నవంబర్లో. మనం 2-3 నెలలు మాత్రమే పనిచేసాం. ఆ రకంగా పనిచేస్తూ ఇంకొక 6 నెలలు 8 నెలలు పనిచేసింటే కనీసం భైరవన్ తిప్ప ప్రాజెక్టు కూడా నీళ్లు పోయేటివి. అలా కాకుండా ప్రభుత్వం మారిపోవడం, ఏదైతే మనకి ఒక జీవో రిలీజ్ చేశారు ఆ జీవోలు కూడా ఎన్నికల ముందు మీ అందరి ముందు పెట్టాం. ఆ జీవోలో ఉన్న పనులన్నీ ఏ స్టేజ్ లో ఉన్నాయో అన్ని ఆపేసేయండి, రద్దు చేయండి అని చెప్పి అప్పుడున్న ప్రభుత్వం, జగన్ రెడ్డి ప్రభుత్వం జీవో రిలీజ్ చేయడం జరిగింది. ఏదేమైనా ఆ జీవో ఆధారంగా అన్ని పనులు కూడా రాష్ట్రంలో బీటీపీతో పాటు అన్ని పనులు కూడా ఆగిపోవడం జరిగింది. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ జీవోని రద్దు చేసి మళ్ళీ మన వర్క్ ను పునరుద్ధరణ చేసుకున్నాం. ఈ గ్రామానికి ఎన్నో ఏళ్ల నుంచి ఆర్టీసీ బస్సు సదుపాయం లేదని తమ దృష్టికి తీసుకురావడంతో వెంటనే గ్రామానికి బస్సు సర్వీసు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజు అన్నారు. చొరవ తీసుకుని బస్సు ఏర్పాటు చేయడంపై విద్యార్థులందరూ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల విద్యార్థులు హైస్కూల్ కు పోవాలంటే 10 కిలోమీటర్లు నడిచిపోతున్నారు. ఇప్పుడు బస్సు సౌకర్యం అందుబాటులోకి రావడం వల్ల విద్యార్థులు మద్దలాపురం నుండి రాయలపదొడ్డి హైస్కూల్ కి బస్సులో వెళ్లే అవకాశం దొరికింది. ఇంతకాలానికి తమకు నడిచే బాధ తప్పిందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు బి పోలేష్. నేను 9వ తరగతి చదువుతున్నాను. మా ఊరు ముద్దలాపురం. మా ఊరికి కొన్ని సంవత్సరాల నుంచి బస్సు లేదు. అప్పుడు అమిలినేని సురేంద్రబాబు సార్కి చెప్తే అప్పుడు ఆయన ఎంతో కష్టపడి ఈరోజు బస్సు తెప్పించాడు. అందుకని ఆయనకి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను మా ఊరి పేరు ముద్దలాపురం. మాకు ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా బస్సులు లేవు. అందుకే మేము ఎమ్మెల్యే సురేంద్ర గారికి చెప్పినప్పటి నుంచి ఈరోజు మాకు ఎమ్మెల్యే సురేంద్ర గారు బస్సులు వేయించడంతో మేము ఇప్పుడు చాలా చక్కగా స్కూల్కి వెళ్ళడానికి ఎంతో మేలుగా సౌకర్యం అందుతుంది. For more videos like this, subscribe Big TV channel.